ఛానల్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈరోజు మనం క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ కొత్త వరల్డ్లో అవుతున్నాం. మన కిల్లుకి అయితే ఇదిగోండి, ఇది కరెక్ట్ ప్లేస్. లొకేషన్ కోసం మనం ఇక్కడ డర్ట్ ఒక పెద్ద ఇక్కడ లొకేషన్ కోసం పెద్దగా తయారు చేసుకుందాం. నేను ఇక్కడ తయారు చేస్తాను దాన్ని. క్రాఫ్టింగ్ టేబుల్ నేను తయారు చేస్తాను, కానీ చెట్లను ఎక్కువ కట్ చేయి. నువ్వు చెట్లను ఎక్కువ కట్ చేయి. మనమైతే సాయంత్రం లోపల ఒక ఇల్లు కట్టుకోవాలి కదా. మనమైతే అతి కష్టం మీద 2 బెడ్స్ని తయారు చేసాం. మీకు తెలియదు కదా, బెడ్స్ని తయారు చేసిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద లొకేషన్ కోసం అయితే నేనైతే పెద్దగా కట్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఫ్రెండ్ కష్టపడి ఒక ట్రీని కట్ చేస్తాడు, కనిపించాడా? ఇక్కడ రైట్ హియర్. నేనైతే ఇప్పుడు చూసారా గైస్, నేను లొకేషన్ కోసం అయితే చాలా పెద్దది పెట్టాను. అంటే మనం అక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను కదా. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. సో మనమైతే ఈ నువ్వు క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకున్నావా? ఓకే, నీకొకటి నాకొకటి అవసరం కదా. నీ క్రాఫ్టింగ్ టేబుల్ నువ్వు తయారు చేసుకో, ఇట్స్ ఓకే. నా క్రాఫ్టింగ్ టేబుల్ నేను తయారు చేసుకోవాలి. చాలా చాలా వుడ్ అవసరం. స్టిక్స్ చాలా తయారు చేయాలి మనం. నేను ఒక క్రాఫ్టింగ్ టేబుల్ని తయారు చేసుకున్నాను నా దగ్గర ఉన్న సింపుల్ వుడ్ తోటి. అంటే ఒకే ఒక దాన్ని కట్ చేశాను, మీరు చూసారు కదా. ఓకే, నువ్వు నీ వుడ్ కట్ చేసుకో, ఇక్కడ నీకు పని లేదు. నువ్వైతే ఫస్ట్ వెళ్ళి నీవన్నీ కట్ చేసుకున్న తర్వాత చాలా అయితే కట్ చేయాలి మనం. నా దగ్గర 23 ఉంది, 64 కావాలి మనం అన్ని 64 పెట్టుకుందాం. యా, ల్యాండ్ మాకు చాలా పెద్దగానే పెట్టండి. ఇంత పెద్దగా ఏం పెట్టలేదు. పెద్దగా పెట్టుంటే చచ్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేదాన్ని కదా. ఓయ్ వచ్చేది ఎందుకు పైకి పెట్టచ్చు. నా దగ్గర పెద్దగా అసలు ఏం థింగ్స్ లేవు. అదే ఏవో ఒక 2-3 ఉంటాయి కదా. ఎప్పుడైనా సరే చెట్లను ఫుల్గా కట్ చేయండి, లేకపోతే మీకు వాటి దగ్గర నుంచి నీటెడ్ థింగ్స్ రావు. నాకు ఇప్పుడు యాడ్ వచ్చింది, ఇది ఒక్కటే తక్కువ. మన బ్రోస్కి అయితే చాలా యాడ్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నాడు. అవును, నాకు చాలా యాడ్స్ వస్తున్నాయి. నాకు అసలు ఇప్పుడు వచ్చి ఒక్కటి కూడా రాలేదు. అంతగా వచ్చింది కదా. మినీ క్రాఫ్ట్లో #1 మరి చాలానే వచ్చింది. ఉన్నావా వైట్ ఫుడ్తో కట్ చేస్తున్నాను. నీకు ఫుడ్ కావాలంటే షీప్స్ దగ్గర నుంచి తీసుకో, అలాగే చికెన్ దగ్గర నుంచి. నేనైతే చాలా వుడ్ని తీసుకుంటున్నాను. ఓకే, మనకి ఎంత ఎక్కువ వుడ్ ఉంటే అంత మంచిది. మనం అంత ఎక్కువగా కట్ చేసుకుని ఉండగలం. నేనైతే గైస్ కొంచెం వుడ్ని కట్ చేశాను. చూసారా గైస్, 31 బ్రౌన్ వుడ్, ఇంకా 12 వైట్ వుడ్. నేను నెక్స్ట్ సన్సెట్ అయిపోతుంది, సో మన ఏరియా కింద పడుతుందా? అంత టైం లేదు, సన్సెట్ అయిపోతుంది కదా. నేను ఎక్కడా పడుకుంటాను.
ఎస్ నైట్ అయిపోయింది, పడుకుని పోయాను. నాకు క్యాడ్ వస్తుంది గాయస్. నేనైతే లెగిసిపోయాను. ఏంటి లెగవా పోనీ నీ బెడ్ని ఇక్కడ కూడా ఇంకా ట్రీస్ ఉన్నాయి. అమ్మో ఎన్నో ట్రీస్ని కొట్టావు. నేనైతే ఎన్నో కొట్టలేదు. చాలా ట్రీసే కొడుతున్నాను నేను. నేను మరీ అంత నువ్వు ఒక 264 అన్న కట్టాలి. ఏంటేంటి ఒక 47 అయ్యి ఇంకా 64 కట్టాలా? అమ్మో సెంచరీ కట్టమంటాను కదా నాకు. అదే ఏమి కట్టాలి నాకు ల్యాండ్ మార్క్ ఎక్కడ? నువ్వు వెళ్ళి ఎత్తుక్కో. నన్ను అడిగితే నేను ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? ల్యాండ్ మార్క్ ఏంటిది? నా మంచం అక్కడ పడితే అక్కడ పడిపోతుంది. ఓకే త్వరగా త్వరగా స్పీడ్గా అవ్వు. నాది అవుతుంది. వైట్ చెట్ని ఎప్పుడు సగం కట్టేసి వదిలేయకూడదు. లేదు వైట్ నేనైతే 12 కట్ చేశాను. వైట్ బా యా వైట్. నేను ఒక్కటి కూడా అంటే నువ్వు వేరే చోటుకి వెళ్ళి కట్ చేయొచ్చు కదా, నా పక్కకి ఎందుకు రావాలి? పక్కన ఉన్నానండి. ఎందుకు? మళ్ళీ ఆ మూలకి వెళ్ళిపోతే ఎవరు వస్తారు? ఓకే బేబీ నాతో దొంగపోయి నాకైతే కరెక్ట్గా 50 వచ్చాయి గాయస్. ఈ బ్రౌన్ వుడ్ 51, 52. ఓ ఇది చాలా పెద్ద ట్రీ అనుకుంటున్నాను నేను. వచ్చి రాలేదు కదా. ఓకే నా దగ్గర అయితే చాలా పెద్ద ట్రీ వచ్చింది. నాకైతే 61 ఇంకా వచ్చింది 64 రావాలి. నేను ఇది ఎందుకు పూర్తిగా కట్ చేస్తున్నానని మీరు నన్ను అడగచ్చు. ఎందుకంటే అప్పుడు మనకి దీని దగ్గర నుంచి శాప్లింగ్స్ వస్తాయి. దాంతో మనం మళ్ళీ రీప్లాంట్ చేసేయచ్చు ట్రీస్ని. నా దగ్గర అయితే చాలా శాప్లింగ్స్ అయితే ఉన్నాయి. నీ దగ్గర ఎందుకు ఉన్నాయో నాకు తెలుసు. నేను కట్ చేసిన ట్రీస్ దగ్గర కూడా నువ్వు స్కామ్ వేస్తావు. కాదు అదైతే కాదు. చూసారు అక్కడ మనం చేసుకోకుండానే ఒక ట్రీ వచ్చింది. మన దగ్గర 58 ఉన్నాయి అలాంటివి. బ్రౌన్ వుడ్ అయితే 58 ఉంది. వైట్ వుడ్ అయితే 12 ఉంది. కొంచెం వైట్ వుడ్ కూడా మనం తీసుకోవాలి కదా, అందుకే తీసుకుంటున్నాము. ఇది చూడండి గైస్, ఊళ్ళతోటే కట్ చేసేస్తుంది దారుణంగా. కట్ అవుతుందా? నాకు మాత్రం ఏం తెలుసు. అది ఎంత స్మూత్గా ఉంటుంది. ఓకే నన్ను చీటికి మాటికి ఎదుగుతున్నావు. నీ దగ్గర చాలా ట్రీస్ ఉంటాయి కదా నీ పక్కన. నా దగ్గర అంతగా ఎస్ గైస్, నాకైతే ఒక 64 వచ్చింది. నాకైతే 64 నాకు ఇంకొకటి కావాలి 64 రావడానికి. ఒక్క బ్రౌన్ వుడ్ వస్తే 64 వస్తుంది అది. అలాగే వైట్ వుడ్ అయితే నా దగ్గర 17 ఉంది గైస్. నాకు తెలిసి ఈరోజు మనం ఇల్లు కట్టడం అవ్వదు. నేను ఆఫ్లైన్లో ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేసేసుకోవాల్సింది, కానీ ఏం చేస్తాను. జస్ట్ ఇప్పుడు మనోడు ఇది స్టార్ట్ చేశాడు. ఎస్ కరెక్ట్గా 64 వచ్చింది. నా దగ్గర అయితే చాలానే ఉన్నాయి. ఫ్లేవర్స్తో కూడా కట్ చేసేయగలరా? అమ్మో వీడిని చూస్తేనే నాకు. మనకి ఇలాంటివి కూడా అవసరమే. దీని నుంచి అయితే మనకి డై వస్తుంది, పింక్ డై. నాకు యాపిల్ దొరికింది. అలాగే కొన్ని శాంపులింగ్స్ దొరికాయి. ఒక స్టిక్ దొరికింది. నేనైతే ముందు నా క్రాఫ్టింగ్ బెంచ్ని ఇక్కడ పెట్టుకుంటాను. నేను కూడా సేమ్ ఇంట్లో నేను గెలుపుకుంటా. ఎదుగుని చూసారా, డై వచ్చింది మనకి. నేను డై నాకు డై చాలా కావాలి. ఇవి ఎందుకు కావాలంటున్నానంటే స్టిక్స్ కావాలి. ఎస్ ముందైతే నేను దీంతో కొంచెం
వుడ్ తీసుకున్నాను. నా దగ్గర ఇవి ఉంటాయి కదా. కావాలి నాకు. ఎస్, ఓకే, ఒక యాక్స్ తీసుకుంటా. ఒకటే అవుతుంది నాకు ఇప్పుడు. నాకు ఇప్పుడు అవసరం లేనివన్నీ నేను లోపల పెట్టేస్తున్నాను. నాకు ఫుడ్ కూడా కావాలి. ఇది అవసరం లే, డర్ట్ అవసరం లే, సీడ్స్ కూడా ఇప్పుడు అవసరం లే, పూలు అవసరం లే. ఒక యాక్స్, ఇంకా ఇది చాలు. ఇవి ఇది కట్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, నేనైతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మిగతా పని కంటిన్యూ చేస్తాను. దీంతో కొంచెం త్వరగా కట్ అవుతుంది. ఓకే గాయస్, నేనైతే అక్కడ ఒక యాపిల్ కనిపించింది నాకు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను దాన్ని. ఎస్, యాపిల్ ఇక్కడ ఉంది. నువ్వు నావి దొంగలు ఇచ్చావో. అంత లేదు, నువ్వు చెట్ని పూర్తిగా కట్ చేస్తే నీ వాటికి కూడా సాప్లింగ్స్ వస్తాయి. మనం అయితే సాప్లింగ్స్ కలెక్ట్ చేసుకొని మన ఇంటి దగ్గరలో పెట్టుకుందాం. ట్రీస్ అవినా వైట్ వుడ్ అని లేదు, ఈ వుడ్ అని లేదు, ఆ వుడ్ అని లేదు, అన్ని వుడ్స్ కట్ చేసేస్తున్నాను. సో దట్ మనకి ఎక్కువ వుడ్ కావాలి, అదొకటే ఉద్దేశం. వైట్ వుడ్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నానంటే డెకరేషన్ కోసం కాదు, జస్ట్ నేను తయారు చేసుకోవాలనుకున్న వాటి గురించి. నాకు అందుకోసమే వైట్ వుడ్ కావాలి, ఇంక దేనికోసం అవసరం లేదు. ఓకే గాయస్, నేనైతే ఆ లొకేషన్ దగ్గర ఎండ్ చేసేస్తాను, ఎందుకంటే నేను ఈ వీడియో ఎక్కువసేపు చేద్దాం అనుకోవట్లేదు. ఓకే గాయస్, నేను కొట్టి చాలా నెలలు అయిపోయింది, ఇప్పుడు కొడదాము. ఓ మై గాడ్, నీటిలో పడిపోయావా? వాటర్లో పడిపోయిన. లోపల మై గాడ్, వేగా అవ్వు తల్లి. ఎక్కడ పడ్డావు? అయ్యో, ఓకే, దీనికి హెల్ప్ చేస్తాను. గాయస్ నా బ్లడ్ అయిపోతుంది. నేను ఒప్పుకుంటాను. మై గాడ్, కానీ ఇక్కడ ఒకటి తీస్తే సరిపోతుంది. తీస్తే చాలు. ఎస్, పెట్టాను. అమ్మయ్యా, అక్కడ ఏంటో ఉంది గాయస్. నేను దానికోసమని వెళ్తూ ఇక్కడ పడిపోయాను. జస్ట్ సెకండ్ మీకు చూపిస్తాను దాన్ని. నేను పడిపోయాను, ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటి, నువ్వు వాటర్లో పడిపోయావా? అయ్యో, మళ్ళీ పడిపోయాను నేను. ఓకే, ఇక్కడ చెస్ట్ కూడా. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చి కింద ఉన్నది ఎవడో తీస్తాడు. ఎవడు ఇప్పుడు నేను వచ్చి వెళ్తాను. ఇక్కడ చెస్ట్ ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి. నేను ఇవన్నీ తీసుకొని ధర్మేష్, ఇది నాకు కొంచెం హెల్ప్ చేయి, నేను నీకోసం వచ్చాను, ఇక్కడ పడిపోయాను. ఓ సారీ, నువ్వు ఉన్నావా అక్కడ? పడుతున్నాను నన్ను. ఇంకొచ్చే ఫుడ్ నాకు దొరికినవన్నీ కొన్ని ఇస్తాను. అరే, వెళ్ళిపోతున్నావు ఏంటి? ఎటు రావాలి అసలు? ఇది ఏంటిది? ఏమో పైన గోల్డ్ ఉంది, కానీ అదాన్ని ఐరన్ పికాక్స్తో తీయాలి. ఏది నీ దగ్గర ఏమేమి ఉన్నాయి? ఉంది, ఇస్తాను నీకు. అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు? నేను నీ వెనకాతలు ఉన్నా. నా వెనకాతలు ఉంటావు ఇక్కడ పైన. ఇంకో నువ్వు అలాగే ఉండు, నీకు నాకు దొరికినవన్నీ ఇస్తాను. ఒక షెవెల్ దొరికింది, ఇది కూడా దొరికింది. అంతేనా? ఇంకా దొరికాయి. ఇదేదో షవల్ ఒకటే ఇచ్చా నాకు. అంతే, అవి దొరికాయి. అంతే, ఇద్దరికి ఈక్వల్. ఇంకా మనకి కావాలి కాబట్టి
ఇంక చెస్ట్లో ఏమీ లేవా? చెస్ట్లో స్కామ్ వేసేద్దాం మనం. మనకి చెస్ట్ కూడా లేదు కాబట్టి చెస్ట్ స్కామ్. ఓ ఎగ్జాక్ట్గా ఏరియా గుర్తులేదు నాకు. ఇప్పుడు మనం ఏరియాకి వెళ్ళలేదా? అరే నా మొహం మీద మొహం పెడతావేంటి? చెట్టు ఇప్పుడు కట్ చేయాల్సిన అవసరం లేదు మనకి. అసలు ఆ లొకేషన్ ఏది గాయస్? ఇంకొంచెం పైకి పెట్టమని అప్పుడే చెప్పాను. ఆ పైనుంచి పెట్టి నేను పడిపోవాలా? చచ్చిపోదు మొత్తం నేను వచ్చాను. ముందు నైట్ అవుతుంది, నేను పడుకున్నా. ఇదా పడుకున్నా. ఎక్కడ పడుకుందా? నాకు దొరికింది. జాంబీస్ తిరుగుతారు మనకు. నాకు యాడ్ వస్తుంది. నన్ను చంపేస్తున్నాడు ఎవడు. నేను ఎవరు ఇంకా ఏం చంపలేదు. నీకు నీ పక్కన ఉన్నాను. ఓకే పద వస్తున్నా. నేను వెనకనే ఉన్నా. అక్కడే బెడ్ వేసుకుంటున్నా. ఇంతయ్యో తర్వాత బెడ్ ఇస్ టూ ఫార్. yes మై గాడ్ zombies కనిపిస్తున్నారా? వామ్మో వచ్చేస్తున్నారు. నా బెడ్ అమ్మో వాడు ఇంకా చావదా? చచ్చిపోయాడు. ఓకే నాకు దొరికిన చెస్ట్ అయితే నేను ఇక్కడ పెడతాను. పెట్టు. అందులో నాకు దొరికిన కొత్త సామాన్లన్నీ అందులో పెట్టాను. ఓకే అందులోని నాకు ఈ ప్యాంట్ కూడా దొరికింది. ఇవన్నీ అచైన్మెంట్ చేశారు అనుకుంటా. ఇది కూడా దొరికింది. అన్నీ పెట్టేస్తున్నాను నేను. చాలా దొరికాయి. ఓకే నేనైతే ఓకే గాయ్స్, మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్లో చెప్పండి. ఓకే గాయ్స్. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.